లాయక్ టీవీ. లాయక్ టీవీకి స్వాగతం. మనమంతా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఉండేవాళ్ళము, అందరూ ఉండాలి అనుకునేవాళ్ళము. ఒక అసంఘటిత సమాజం, న్యాయబద్ధంగా ఉండే వాళ్ళు ఏదైనా సమస్యను ఎదుర్కొనవలసి వస్తే అది సమాజ సమస్య కానివ్వండి, సొంత సమస్య కానివ్వండి, అప్పుడు మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, అధికారులను కలిసి సమస్యను పరిష్కరించమని అడగడం. అధికారుల చేతిలో ఆ సమస్య పరిష్కారం కాకపోతే న్యాయస్థానాలని ఆశ్రయించడం. ఈ రెండు మార్గాల ద్వారా మనము ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. కానీ అక్రమార్కులు, నేరస్తులు, లంచగొండి అధికారులు వీరందరూ కూడా ఒక సంఘటిత సమాజం. ఒకరి కొమ్ము ఒకరు కాస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు అసంఘటితంగా ఉన్నా, వాళ్లకు ఒకరితో ఒకళ్లకు పరిచయం లేకపోయినా, వాళ్లకున్న ధనబలంతో వాళ్ళు ఒకళ్లను కొంటూ ఉంటారు. గూండాలను, అధికారులను, న్యాయం కోసం పోరాడేటువంటి న్యాయవాదులను డబ్బు వెదజల్లి కొంటారు. ఆ విధంగా వాళ్ళు ధర్మంతో పోరాడుతారు. అవసరం ఉంటే, అవకాశం దొరికితే ధర్మాన్ని కూడా కొనటానికి సిద్ధపడతారు. ఆ విధంగా ధర్మాన్ని వాళ్ళు పోరాడుతూ ఉంటారు. మీ అందరికీ తెలిసిన విధంగా అధికారులు చాలా మటుకు లంచగొండ్లు. వాళ్ళు ఈ అక్రమార్కుల చేతిలో పావులు. వాళ్ళు ఇచ్చే డబ్బులకు లాలూచి పడుతూ ఉంటారు. ఇక న్యాయస్థానాలకు వస్తే, న్యాయస్థానానికి వెళితే దశాబ్దాల టైం పడుతుంది. అంతకాలం మనము వెయిట్ చేయాలి అంటే, ఎదురు చూడాలి అంటే కష్టంగా ఉంటుంది. ఈ రెండింటినే, అధికారుల యొక్క లంచగొండితనము, న్యాయస్థానాలలో జరిగేటువంటి జాప్యాన్నే ఆధారంగా బలంగా మలుచుకొని ఈ అక్రమార్కులు అధర్మానికి పాల్పడుతూ ఉంటారు. ఒక్కసారి మన దైనందిన జీవితాన్ని చూడండి. తెల్లవారితే మొట్టమొదట మనం చూసేటువంటి పాల ప్యాకెట్ దగ్గర నుంచి అందులో కల్తీ, స్కూల్కి వెళ్తే వాళ్ళు డొనేషన్లు తీసుకోవడం, న్యాయవాది దగ్గరికి వెళ్తే మోసము, చార్ట్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తే మోసము, అంత ఎందుకండి హాస్పిటల్కి వెళితే మోసము. వీళ్ళందరూ కూడా మనం ఏదో విధంగా మోసం చేస్తూ ఉంటారు. వీటిని కొట్లాడడానికి రోజువారీ మనం అధికారుల దగ్గరికి వెళ్ళనూ లేము. ప్రతి చిన్న విషయాన్ని గురించి మనకు న్యాయస్థానానికి వెళ్ళనూ లేము. అని కదా అని ఊరుకుంటే వీళ్ళు ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటారు. మోసపోతూనే రోజు గడిచిపోతూ ఉంటుంది. దీనికి ఒక పరిష్కార మార్గం అనేటువంటిది కనుక్కోవడం అనేటువంటిది అవసరం. ఎలాంటి పరిష్కార మార్గం కావాలి? ఎప్పుడైతే న్యాయంగా ధర్మంగా ఉండే వాళ్ళందరూ సంఘటితంగా ఉంటారో అప్పుడు తప్పనిసరిగా మనం ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని కనుక్కోవచ్చు. అధర్మంతో పోరాటానికి సమయం పడుతుందేమో, కానీ ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. అధర్మం ఎప్పుడూ కూడా ధర్మం చేతిలో ఓడిపోతుంది. రావణ సంగ్రామంలో అదే తెలిసింది. రాముడు రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వచ్చాడు. ఏ సైన్యము లేదు, ఏ రథాలు లేవు, ఆయుధ సంపత్తి లేదు. రావణాసురుడు అక్రమార్కులు లాంటి వాడు. అతని దగ్గర బలముంది, సైన్యం ఉంది, సుశిక్షితులైన సైనికులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, బలమైన సైనిక బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, ఒక వ్యవస్థ ఉన్నది. ఎన్ని ఉన్నా అధర్మము రావణాసురుడి వైపు ఉంది, ధర్మము రాముడి వైపు ఉంది. కాబట్టి సమయం తీసుకున్నా రాముడు రావణుని జయించాడా లేదా? ఇది అంతే. తప్పనిసరిగా మనందరము బలహీనులమైనా కానీ మనందరము సంఘటితంగా ఉంటే ఎంతో బలశాలులాగా కనబడేటువంటి అక్రమార్కుల్ని తప్పనిసరిగా మనము జయించగలము. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. भारत माता की